వేర్ ఈజ్ కేటీఆర్ అని పేపర్లో వచ్చింది. ఎన్నికల తర్వాత కేటీఆర్ కనబడతలేడు. లోక్సభ ఎన్నికల తర్వాత కేటీఆర్ కనబడతలేడు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ లోక్సభ ఎన్నికల తర్వాత ప్రెస్ మీట్లు పెట్టడం లేదు, కనబడడం లేదు, సమీక్షలు చేయడం లేదు. అదే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాత్రం కనబడ్డారు, మాట్లాడారు, మళ్ళీ లోక్సభ ఎన్నికల కోసం వెళ్ళారు. ఇప్పుడు ఎన్నికల తర్వాత ఎన్నికల్లో ఓటమికి కారణం ఏంటి? జీరో. తెలంగాణలో ఒక్క ఎంపీ స్థానం కూడా టీఆర్ఎస్ పార్టీ గెలవకపోవడంతో ఇప్పుడు కేసీఆర్కి సంబంధించినటువంటి స్టామినా పైన ఆయన నాయకత్వ లక్షణాలు లేకపోతే ఆయన నాయకత్వం మీద చర్చ జరుగుతూ ఉన్నది. తగ్గిపోయిన తెలంగాణ భవన్ విజిట్, లోక్సభ ఫలితాల తర్వాత సమీక్షలు బంద్, పార్లమెంట్ ఓటమిపై ప్రెస్ కాన్ఫరెన్స్లో కరువు, వ్యూహాత్మక అవమాన భారమా, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు మార్పుపై లీకులు, హరీష్ రావుకు బాధ్యతలపై సోషల్ మీడియాలో డిమాండ్లు. అయితే ఎక్కడున్నారు అనేటువంటి విషయమే క్లారిటీ లేదు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికలన్నింటిలో కూడా దుబ్బాక ఉప ఎన్నికల నాటికే ఆయన కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా అయిన తర్వాత గెలిచినయేమో తన ఖాతాలో వేసుకొని ఓడిపోయినటువంటివి మాత్రం తన ఖాతాలో వేసుకోవడం లేదనేటువంటిది. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి పార్టీ నిర్మాణంలో ఎక్కడ కూడా శ్రద్ధ చూపలేదు, పార్టీని నిర్మాణమే చేయలేదు, పార్టీకి కార్యకర్తలను తయారు చేయడంలో కేటీఆర్ విఫలమయ్యారా లేదా అనేటువంటి దానిపైన ఇప్పుడు పూర్తి స్థాయిగా చర్చ జరుగుతున్నది. అయితే అది కేసీఆర్ తప్ప కేటీఆర్ తప్ప? వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే చేయాల్సినటువంటి పనులు ఏమిటి? కేవలం ప్రెస్ కాన్ఫరెన్స్లు ఉన్నప్పుడు లేదంటే ముఖ్యమైనటువంటి మీడియా ఎక్స్పోజర్ ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళి, మిగిలిన సందర్భాల్లో పార్టీ నిర్మాణం గ్రామ శాఖ నుంచి పోలింగ్ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కనీసం ఒక రాజకీయ పార్టీని పూర్తి స్థాయిగా నిర్మాణం చేయడంలో, పూర్తి స్థాయి కమిటీ ఏర్పాటు చేయడంలో మనది కేసీఆర్ ఒత్తిడా కేటీఆర్ ఒత్తిడా పక్కన పెడితే ఎన్నికల తర్వాత కేటీఆర్ ఎక్కడ మీడియాలో అయితే కనబడడం లేదు. ఎందుకు కనబడడం లేదు ఏంటి అనేటువంటి దానిపైన చర్చ మాత్రం సాగుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 16 చోట్ల గెలిచిన ఆ ప్రభావం లోక్సభ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ కాలేదు. కేటీఆర్కి సన్నిహితంగా ఉన్న బొంతు రామ్మోహన్, మాజీ జీహెచ్ఎంసీ మేయరు, డిప్యూటీ మేయరు కాంగ్రెస్లో చేరడము, పార్టీలో ఆయన పట్టుపై ఆరోపణలు వెలువెత్తున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో 8 పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్కు డిపాజిట్ దక్కలేదు. గత ఎన్నికల్లో 9 సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. ఈసారి అవన్నీ చేజారిపోవడం పైన పార్టీలో చర్చకు దారి తీస్తున్నది. పార్టీ మళ్లీ పుంజుకునేలా చేసేందుకు సంస్థాగతంగా చేపట్టిన మార్పులపై కేసీఆర్ కేటీఆర్ కలిసి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? ఏకకాలంలో బీజేపీ కాంగ్రెస్ను ఢీకొట్టే స్ట్రాటజీలకు పదును పెడుతున్నారా? లేక పార్టీ ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ లేనంతగా ఘోర పరాజయాన్ని ముట్టగట్టుకొని తలెత్తుకునే పరిస్థితుల్లో స్కిప్ చేస్తున్నారా? ఇవి కేడర్ నుంచి వినిపిస్తున్నటువంటివి. కేటీఆర్ అధ్యక్ష వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత వచ్చినటువంటి దాంట్లో ఎన్నికలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఏంటి? దుబ్బాక ఉప ఎన్నిక ఒకటి, దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి, ఆ తర్వాత జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత నిజామాబాదు అంటే వాళ్ళు గెలిచినా కూడా నిజామాబాద్లో కూడా మజ్లిస్ తోటి 13 కార్పొరేటర్లే గెలిచింది. నిజామాబాద్లో 16 ఎంఐఎం గెలిచింది, 28 బీజేపీ గెలిచింది. సేమ్ కరీంనగర్లో కూడా, వరంగల్లో కూడా బీజేపీ పూర్తి స్థాయిగా అక్కడ మంచి పట్టును సాధించింది. ఈ జిహెచ్ఎంసీతో పాటు వరంగల్, నిజామాబాదు, కరీంనగర్ సంబంధించినటువంటి ఫలితాలు కూడా కొంత ఇబ్బంది పెట్టినాయి. ఆ తర్వాత హుజూరాబాద్లో అయితే ఓటమి. ఆ తర్వాత వచ్చినటువంటి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మాత్రమే అది కేటీఆర్ ఉన్నప్పుడు వచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అసలు ఉనికి లేకుండా పోయింది పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీకి. సో ఇది ఎవరి తప్పు? కేటీఆర్ సొంత నిర్ణయాలు తీసుకోలేడు. కేటీఆర్ చెప్పానంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ఈ ఫలితాలన్నిటికీ బాధ్యత కేసీఆర్ వహించాలన్నా, కేటీఆర్ వహించాలన్నా, హరీష్ రావు వహించాలన్నా అనేటువంటి చూడాలి. కొన్ని హరీష్ రావు వహించాలంటే మొన్న మెదకు లోక్సభలో హరీష్ రావు అన్నీ తానే ఉన్నాడు. ఆయన
ట్రబుల్ షూటర్ అనేటువంటి పేరున్నటువంటి హరీష్ రావుకే ట్రబుల్ మొదలైంది. ఎందుకంటే సిద్దిపేటలోనే ఆయన పరువు పోయినట్టుగానే చెప్పుకోవచ్చు. అయితే ఎన్నికల్లో ఓ గెలుపోటములు సహజమైనటువంటి విషయమైనా సరే 20 సంవత్సరాలుగా అప్రతిహాతంగా సిద్దిపేట లాంటి నియోజకవర్గంలో 60-70 వేల మెజారిటీకి తగ్గకుండా ఏనాడు లేదు. ఎంపీ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ 60-70 వేల మెజార్టీకి ఎప్పుడూ తగ్గనటువంటి సిద్దిపేట కేవలం 2,000 మెజార్టీకి పడిపోయింది. ప్లస్ కేటీఆర్ మొన్న సిరిసిల్లలో బీజేపీ లీడ్ వచ్చింది. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సిరిసిల్లలో బీజేపీ లీడ్ వచ్చింది. అంతకుముందు 2019లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్లలో కరీంనగర్ అప్పుడు గెలిచింది. ఇది వరుసగా రెండోసారి గెలిచింది. కవిత అయితే పూర్తిగా ఫెయిల్యూర్, ఆమె ఓడిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడు కేసీఆరే ఓడిపోయిన తర్వాత కేటీఆర్ను తప్పుపట్టాలనా లేకపోతే కేసీఆర్ను తప్పుపట్టాలనా? ఈ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ వ్యూహం ఏంటి? మౌనం వెనక, మౌనం తర్వాత ఏమైనా బడబాగ్నిలాగా రగిలి బయటకు వచ్చేటువంటిది ఉంటుందా? ఫీనిక్స్ పక్షిలాగా లేచి వస్తా అనేటువంటి ఒక మాట ఎక్కడో ట్విట్టర్లోనో చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఫీనిక్స్ పక్షిలాగా రావడానికి టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందా లేదా? ఇప్పటికే గ్రామాల్లో చాలా చోట్ల నిన్నటిదాకా మంత్రులకు వెనుక ఉండి ముంగట ఉండి కళ్ళు చెవుల్లాగా ఉన్నటువంటి మాజీ మంత్రుల అనుచరులు సగం మంది ఇప్పటికే టీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. టీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి సగం మంది వెళ్ళిపోయారు. ఇక వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నాటికి మెజారిటీ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లనే 39 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే 4 వెళ్ళిపోయారు, ఒకరు చనిపోయారు, 35కు పడిపోయింది. ఇప్పుడు మిగిలినటువంటి దాంట్లో కూడా మల్లారెడ్డి ఉన్నా లేనట్టే లేకున్నా ఉన్నట్టే అందులో. సో వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియనటువంటి పరిస్థితి. మిగిలినటువంటి వాళ్ళు అంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసింది కాబట్టి వాళ్ళు తప్పు పట్టేటువంటి పరిస్థితి లేదు. హైకోర్టులో కేసు వేశారు, కోర్టులో కేసు వేశారు, కోర్టు స్పీకర్కు ఎన్ని రోజులు ఈ కేసు కూడా సపరేట్గా ఈ కేసుకు సంబంధించి స్పీకర్ ఎన్ని రోజుల పాటు సమయం తీసుకుంటారని రూల్ కోర్టు ఇవ్వగలుగుతుందా లేదా? కోర్టు ఇచ్చినటువంటి తీర్పును స్పీకర్ పాటించాలన్నా? స్పీకర్కు ఎందుకంటే కోర్టు ఎన్ని రోజుల పాటు ఒక కేసును విచారణ చేయడానికి ఎన్ని రోజులు తీసుకుంటుందని ఎవరు ప్రశ్నించట్లేదు కదా చట్టసభల్లో ఉండేటువంటి వాళ్ళు. సో ఇవన్నీ కూడా కొంత కాంట్రడిక్షన్ ఉన్నటువంటి వ్యవస్థలు. సో దానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా కేటీఆర్ ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటారా లేదా? ఇది చెడ్డ పేరు తీసుకొచ్చిందా? కేటీఆర్ నాయకత్వ పటిమకు, నాయకత్వ లక్షణాలకు ఇది పెద్ద దెబ్బనా? ఎందుకంటే ఆయనకు దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు చాలామంది తెలంగాణ ఉద్యమం నుంచి కూడా వెంట ఉన్నటువంటి వాళ్ళు కేటీఆర్ దగ్గర నుంచి వెళ్ళిపోయారు. టీఆర్ఎస్ పార్టీలో మిగిలినటువంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. దానికి కారణం ఏమిటి? పార్లమెంట్ ఎన్నికల ముందు 6-7 మంది సిట్టింగ్ ఎంపీలు వెళ్ళిపోయారు, ఎంపీలు వెళ్ళిపోయారు, ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. 6 మంది ఏమో సిట్టింగ్ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఎమ్మెల్సీలు కూడా ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియదు. సో టీఆర్ఎస్ పార్టీ ఉనికికే ప్రమాదమా? కేటీఆర్ నాయకత్వానికే ప్రమాదమా? కేసీఆర్ ఏం చేస్తాడు? బస్సు యాత్ర చేపట్టి పార్లమెంట్ ఎన్నికల్లో కనబడ్డ బడ్డీ కొట్లలో అన్నిట్లలో బజ్జీలు తిన్నా కూడా ఎవరు ఓట్లు వేయలేదు, గెలిపించలేదు కేసీఆర్ను. పాపం కేసీఆర్ తప్ప కాదా పక్కన పెడితే ఆ ఎన్నికల్లో ఆ వేడి అట్లా ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ పునరుత్థానం జరుగుతుందా లేదా? టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ లేస్తుందా లేదా? ఎందుకంటే 3వ ఫోర్స్ ఎప్పుడైతే వచ్చిందో, ఎన్నికల్లో 3వ ఫోర్స్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీ, టీఆర్ఎస్ ఎక్కడైతే స్పేస్ ఇచ్చిందో ఆ స్పేస్లో ఇప్పటికే బీజేపీ అడుగు పెట్టింది, కాలు పెట్టింది. గతంలో ఆ ప్రతిపక్షానికి సంబంధించినటువంటి దాన్ని బీజేపీ ఉంటే బీజేపీ చేసిన మిస్టేక్ల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసింది. సో ప్రతిపక్ష స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఫిల్ఫిల్ చేసి అధికార పక్షానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది. నిజానికి అసెంబ్లీ లెక్కల ప్రకారము, ఎమ్మెల్యేల లెక్కల ప్రకారము టీఆర్ఎస్ పార్టీకి 35 స్థానాలుండి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా కూడా ఓట్లు మొత్తం అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రజలంతా కూడా టీఆర్ఎస్ నుంచి దూరం జరుగుతున్నటువంటి మాట వాస్తవము. అది గమనించే కేసీఆర్ పాపం ఆరోగ్యపరంగా ఇబ్బందులున్నా కూడా తిరిగి
కొంత ప్రయత్నం చేశారు, కానీ ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు. స్వయంగా కేసీఆర్ ఓడిపోయిన తర్వాత, కేసీఆర్ బిడ్డ ఓడిపోయిన తర్వాత, వాళ్ళ అల్లుడు స్థానంలో బీజేపీ లీడ్లోకి వచ్చిన తర్వాత, వాళ్ళ కొడుకు స్థానంలో బీజేపీ లీడ్లోకి వచ్చిన తర్వాత ప్రజలను ఎంత మేరకు ఒప్పించడానికి ప్రయత్నం చేస్తారు? ఇక్కడ రెండే ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఒకటి, బీజేపీ ఫెయిల్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పోరాటం చేయడంలో విఫలమైతే మళ్ళీ టీఆర్ఎస్కు స్థానం ఉంటుంది. లేదంటే కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీ కనుక పోరాటం చేసి ప్రజల్లోకి వెళితే ఆ మద్దతు, ప్రజా మద్దతు టీఆర్ఎస్ నుంచి పూర్తిగా భారతీయ జనతా పార్టీ వైపు షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా కనబడుతున్నది. జిల్లాల వారీగా ఒక జిల్లాలో గట్టిగా ఉండొచ్చు, ఒక టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా 100% ఇప్పుడే ఉనికిని కోల్పోతుందని కాకపోయినా వాళ్లకు వాళ్ళ మనుషులు ఉంటారు, వాళ్ళ సంబంధం ఉంటుంది. కానీ ఇంకొక 5 సంవత్సరాలు 2029లో టీఆర్ఎస్ పార్టీ కనుక అధికారంలోకి రాకపోతే ఆ పార్టీ 100% ఉనికిని కోల్పోతుంది. ఆ పార్టీ 100% ఉనికిని కోల్పోతుంది. ఇంత త్వరగా ఒక ఎన్నికల్లో ఓడిపోయినటువంటి 6 నెలల్లోనే ఇంత పెద్ద మార్పు, ప్రజా మద్దతు 36% ఉన్నటువంటి ఓట్లు 16%కి పడిపోవడము, ప్రజలు తిరుగుబాటు చేయడము, ప్రజలు ఆ మద్దతు రాకపోవడము, కొంతమేరకు అది ఉన్నా కూడా ఇంకో 4-5 ఏళ్ళు కేసీఆర్, కేటీఆర్, హరీష్లో వాళ్ళు కొంత మీటింగ్లు పెట్టినా కూడా ఆ మేరకు ప్రభావం చూపేటువంటి అవకాశం లేదు. ఎక్కడ ఒకవేళ బీజేపీ విఫలమైతే మాత్రం టీఆర్ఎస్కు లాభం వస్తుంది. లేదు, చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఏలు పెడితే మళ్ళీ టీఆర్ఎస్కు కొంత అవకాశం వస్తుంది. ఈ 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. టీఆర్ఎస్ ఎంత కష్టపడ్డా బీజేపీ పడేటువంటి కష్టానికి ప్రజల్లో బీజేపీ వెళ్ళేటువంటి విధానాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. ఇది ఇప్పుడున్నటువంటి దాని ప్రకారము చెప్పాల్సినటువంటి అంశాలు ఇవి. కేటీఆర్ ఉన్నాడా లేదా అనేటువంటిది క్లారిటీగా రావాలి.